బక్రీద్ పండగ దగ్గర పడినటువంటి ప్రతిసారి కూడా ఓల్డ్ సిటీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్టికులర్గా ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ హిందూ ముస్లింల మధ్య గొడవ పర్టికులర్గా ఎంఐఎం కార్యకర్తలు గోరక్షకులు అంటే విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ కార్యకర్తల మధ్య గొడవలు ఘర్షణలు నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది. ప్రతి ఏటా ఇదే తంతు. ఇక బక్రీద్ పండగ దగ్గర పడుతోంది అంటే కూడా ఆవుల్ని కబేలాలకు తరలించడము చాలా సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎలాంటి ఆవుల్ని కబేలాలకు తరలించాలి, దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది. పశుసంవర్ధక శాఖ ఇక ఇది ఏ విధంగానూ పాలిచ్చేటువంటి ఆవు కాదు, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారము దానికి ఇది వట్టిపోయినటువంటి ఆవు అని చెప్పి ఆవులకైనా మిగతా వీటికైనా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది. పశుసంవర్ధక శాఖ సర్టిఫై చేస్తేనే అలాంటి గోవులను లేకపోతే అలాంటి వాటినే కబేలాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇది ఎంత స్ట్రిక్ట్గా అమలు అవుతోంది? అదేం లేదు. బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు రాత్రి వేళల్లో ఒక టైం అనేది ఏం లేకుండా యథేచ్ఛగా ఈ గోవుల తరలింపు ప్రక్రియ కబేలాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని తలలు తెగుతాయో తెలియదు. ఇంకా బక్రీద్ రోజునైతే చాలా ప్రాంతాల్లో ఆవుల రక్తంతో ఈ వీధులన్నీ కూడా తడిసిపోయి మనకు కనిపిస్తాయి. సరే, చట్టబద్ధంగా జరిగేటువంటి ప్రాసెస్ జరుగుతోందంటే నిజంగా జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే నిజంగా ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడము, ఉదాసీన వైఖరి. ప్రతి ఏటా మనం ఇదే వార్తలు చెప్పుకొని అలసిపోయినాం. పాపం ఆ గో సంరక్షకులు విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇప్పుడు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి వాళ్ళకు గాయాలు అవ్వడము దురదృష్టవశాత్తు కొన్నిసార్లు వాళ్ళు కూడా ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా జరిగాయి. రీసెంట్గా శనివారం అర్ధరాత్రి సమయంలో కూడా ఇక్కడ మెహదీపట్నం ఏరియాలో అలాంటి టెన్షన్ వాతావరణం కనిపించింది. ఒక లారీలో గోవుల్ని తరలిస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి గోరక్షకులు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. బైకుల మీద వెళ్ళారు, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే విహెచ్పి నేతలు, విహెచ్పి నాయకులు చెప్తున్నటువంటిది, పోలీసులు వచ్చేసరికి అందులో ఉన్నటువంటి గోవుల్ని వేరే చోటకి షిఫ్ట్ చేసేశారు. అందులో కేవలం ప్లైవుడ్ మాత్రమే ఉంది, ఇందులో ఏమీ లేదు, కేవలం వీళ్ళే మమ్మల్ని అనవసరంగా అడ్డుకుంటున్నారనేటువంటి కలరింగ్ ఇచ్చారు అని చెప్పి విహెచ్పి నాయకులు చెప్తున్నారు. అక్కడ అటు ఎంఐఎం కార్యకర్తలు వీళ్ళపై దాడి చేయడము, కర్రలతోటి దాడి చేయడము, అలాగే వీళ్ళు దాన్ని ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి శనివారం అర్ధరాత్రి ఒక టెన్షన్ వాతావరణం కనిపించింది. వాళ్ళు వీళ్ళని కొట్టారు, వీళ్ళు వాళ్ళని కొట్టారు. ఒక 2-3 తలలు పగిలాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎందుకు అంటే ఎంతకాలం ఇది జరుగుతూ ఉండాలి? నెవర్ ఎండింగ్ స్టోరీలకి జరుగుతూనే ఉండాలా? పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు వదిలేస్తోంది? అన్ని వర్గాలని ఒకేలా ట్రీట్ చేయాలి కదా. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా అన్ని వర్గాల అన్ని మతాలకు చెందినటువంటి పండుగలకి ఒకే విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అలా జరుగుతోందా? జరగడం లేదు. ఒకరి పండుగలకు ఒకలాగా, మరొకరి పండుగలకు ఒకలాగా. మరి గోవధ ఎంత చట్టానికి విరుద్ధంగా సర్టిఫికేట్లు ఏమీ లేకుండా ఈ మామూలు మంచి గోవులను కూడా ఈ కబేలాలకు తరలించడము, వాటిని చంపేయడం అంటే ఇది ఎంత అన్యాయం? అది చట్టపరంగానూ తప్పు, నైతికంగానూ తప్పే. సో రంజాన్ మాసంలో అదే పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ హలీం బట్టీలు పెడతారు. ఎన్నింటికి పర్మిషన్లు ఉన్నాయి? ఎవరైనా చూస్తున్నారా? వదిలేస్తున్నారు. మరి అక్కడ పట్టింపులు ఉండవు. హిందువుల పండుగలు వచ్చేసరికి మాత్రం ఎక్కడా లేనటువంటి ఆంక్షలన్నీ కూడా గుర్తుకొస్తాయి ప్రభుత్వాలకి. ఇది కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతుందంటే కాదు. కర్ణాటకలో ఇదే తంతు, కేరళలో ఇదే తంతు. ఎక్కడెక్కడైతే బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తంతు. హిందువుల పండుగ అంటే వివక్ష, హిందువులు స్వేచ్ఛగా పండుగలు జరుపుకోకూడదు. మిగతా పండుగలకు మాత్రం ఎలాంటి రూల్స్, రిస్ట్రిక్షన్స్, నియమాలు, నిబంధనలు ఏమీ ఉండవు. మన హైదరాబాద్లో కూడా అదే తంతు. మన గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం. రంజాన్ మాసం సమయంలో బక్రీద్ పండుగ సందర్భంగా గత సంవత్సరం ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, హాస్పిటల్లో చేరి చాలా సివియర్గా గాయపడినటువంటి పరిస్థితులు కూడా మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఘర్షణలో కూడా ఒక 3-4 గాయపడినట్టుగా, వాళ్ళ తలలకి స్టిచెస్ కూడా పడినట్టుగా గోరక్షకులకి చెప్తున్నారు. ఇదే అడుగుతున్నారు విహెచ్పి నేతలు కానీ మిగతా హిందూ సంఘాల నాయకులు కానీ. ఎంతకాలం పోరాటం చేయాలి? దీనికి ఏమి ఫుల్ స్టాప్ లేదా? ప్రభుత్వం ఏం చేస్తోంది? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మరి అక్కడి నుంచి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే పోలీసులు కూడా దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తారు. లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తారో, లేదో 4 కేసులు పెడతారో, తర్వాత 1 గంటలోనో 2 గంటలోనో, 2 రోజుల్లో వాళ్ళని వదిలేస్తారు. అంతకుమించి పెద్దగా ఏం జరగదు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా ప్రభుత్వాలు తీసుకోవడం లేదు.
తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు పోలీసుల వైఖరి కూడా అంతే నిర్లక్ష్యంగా ఉంటుంది, అంతే ఉదాసీనంగా ఉంటుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? హిందువులు ఐక్యంగా ఉంటే సరిపోతుందా? ప్రభుత్వాల మద్దతు లేకుండా ఏం చేయగలుగుతారు? మీ కామెంట్స్ ఏంటి? మీ అభిప్రాయాలు ఏంటి? తాజాగా మెహదీపట్నంలో జరిగినటువంటి ఈ అత్తాపూర్లో ఈ సంఘటన జరిగింది. పిల్లర్ నెంబర్ 63 దగ్గర మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది. వీళ్ళందరికీ మద్దతుగా, ఈ ఎంఐఎం కార్యకర్తలందరికీ మద్దతుగా అక్కడ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వచ్చి ఆ లారీలో కూర్చొని ఎవరు అడ్డుకుంటారో రండి చూద్దామని చెప్పి వీళ్ళందరినీ కూడా బెదిరించినటువంటి పరిస్థితి కూడా మీకు స్క్రీన్పై కూడా చూపిస్తా విజువల్ చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.